పరమానంద శిష్యులు గారు తెలుసా? చెప్తాను, మరి మీరు అందరూ వింటారా? వెరీ గుడ్. పరమానంద గారికి 11 మంది శిష్యులు. అయితే ఏదైనా పని చెప్పామనుకో, వాళ్ళు ఏం చేసేవారు అంటే అందరూ కలిపి చేసేవారు. సపోజ్ మీరు అందరూ ఉన్నారు, సూట్ తేవాలనుకో, ఎంతమంది సరిపోతారు? ఒకరు సరిపోతారు. అదే మీరు 11 మంది ఇలా సూట్ తెచ్చేవారు. పరమానంద శిష్యులు ఎలా తెచ్చేవారు అంటే, ఒక పెద్ద దూలం తీసుకుని ఆ దూలానికి సూది పెట్టి ఈ 11 మంది మోసుకొచ్చేవారు. గురుగారు అనేవారు, ఏంటి ఎంతమంది దొంగలు దూలాలు వేసుకొస్తున్నారు, ఏంట్రా కాదు ఏంట్రా అని అడిగితే ఆయన అనేవారు, సూది తెమ్మని చెప్పారు కదా గురుగారు, ఏ పని చేసినా మీరు అందరూ చేయమన్నారు కదా, అందుకే సూది ఇలా తీసుకొచ్చామనేవారు. ఆ గురుగారికి ఏంట్రా బాబు, ఏదైనా పని చెప్తే తెలివిగా చేయాలి కానీ ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అలా అందరినీ తిట్టేవారు అనమాట. మీరైనా సరే ఒక పని చెప్పారనుకో, ఆలోచించి ఆ పని చేయాలి, అంటే 10 మంది చేత మనం తిట్టించుకోకూడదు అనమాట. అర్థమైందా? గుర్తుకొస్తున్నాయి